హాయ్ అండి, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. మనకి దీపావళి పండుగ రేపు వస్తుంది కదండి. దీపాలు క్లీన్ చేసుకోవడం అండి. అంతకుముందు ఉంటాయి కదండి, అంతకుముందు వాటిని పారేయలేం కదా, ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక 2 లీటర్ల నీళ్ళు పెట్టుకున్నానండి. నేను 2 లీటర్ల నీళ్ళలో నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, లిక్విడ్ బదులు సర్ఫ్ కూడా వాడుకోవచ్చండి. నీళ్ళు కాస్త బాగా తెరిలేటప్పుడు ఆ లిక్విడ్ వేసుకొని 1 స్పూనున్నర వంట సోడా వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ బద్ద ఉంటుంది కదండి, దానిలో అట్లా వేసుకోవాలండి. జాగ్రత్త అండి, పొంగు తీయి కొద్దిగా వెడల్పు గిన్నె పెట్టుకోండి. మనకి ప్రమితులు ఎక్కువగా ఉంటే కనుక నీళ్ళు కూడా ఎక్కువ పెట్టుకోండి. నాకు చాలా ఉండేయండి ప్రమితులు, అందుకని పెట్టుకున్నాను. ప్రమితులు నీళ్ళల్లో వేసేటప్పుడు కూడా జాగ్రత్త అండి, కాలుతాయి. ఇట్లా వేసేసి 1 గంట అరగంట నీళ్ళల్లో అట్లా ఉంచేసేసిన తర్వాత మనం తీసి చూస్తే ఆ నీళ్ళన్నీ జుట్టు నీళ్ళన్నీ పైకి తేలుతాయండి. ఇలా బ్రష్లు ఉంటాయి కదండి, కొత్త బ్రష్ వాడండి. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కూడా మనం ఈ దీపాలు వాడుకుంటాం కదండి, కొత్త బ్రష్లతో వాడండి. లేదంటే మనం గిన్నెలు తోముకునే పీచులు ఉంటాయి కదండి, ఆ పీచులతో రుద్దుకుంటే ఈ జిడ్డంతా పోతుందండి. చూడండి అండి ఎంత నీట్గా వచ్చినాయను. తర్వాత ఇట్లా వడగిన్నెలు వేసుకొని నీళ్ళని ఆరబెట్టుకున్న తర్వాత, లేదు ఎండ వస్తే కనుక, మాకైతే 2-3 రోజులు వర్షాలు పడుతున్నాయండి, ఎండ సరిగ్గా రావట్లేదు. నేను ఇట్లా వడగిన్నెలు వేసుకొని పేపర్ మీద ఆరబెట్టుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి పని. అయితే ఒకటండి, ప్రతి సంవత్సరము కొన్ని ప్రమిదలు కలపాలంటారు కాబట్టి ఉన్న ప్రమిదలు పాడు చేసుకోకుండా ఒక 1/2 డజన్ కానీ 4 కానీ కొత్త ప్రమిదలు తెచ్చుకొని కలుపుకోండి. చాలా మంచిగా ఉండిద్దండి. ఇలా చేసుకుంటూ ఉండండి. చూడండి, నేను ఒక్కోటి కడుక్కొని, నేను బయట చేసుకోవాలంటే మా టోబీ లైక వాళ్ళందరూ గోల చేస్తాయి అని నేను ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటానండి ఈ పనులు. లేదంటే నాకు అడ్డం వస్తాయి పని చేసుకొనివ్వండి. చూడండి, అంతకుముందు ఇప్పుడు ఎట్లా ఉండే కొత్తగా